ఇక ప్రధానంగా ఈరోజు అసెంబ్లీ చర్చలు నడవబోతున్నాయి. 2 తారీఖు ఇవాళ కృష్ణా గోదావరి నీళ్లపైన చర్చలు జరుపుతున్నట్టు మనకు అయితే వస్తున్నటువంటి సమాచారం. మరి ఈ చర్చలకు అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తాడా రారా, ఏదో సంతకం పెట్టి పదవి నిలబడటానికి రిజిస్టర్ల సంతకం పెట్టి బయటికి వెళ్ళిపోయిండు, ఫామ్ హౌస్లోనే ఉన్నాడు, మళ్ళనైతే బయటికి రాలేదు. మరి ఇవాళ వస్తాడా రాడా కూడా ఒక పెద్ద చర్చ అయిపోయింది. సో చూడాలి ఏమవుతుంది అనేది, ఇంకొంత టైం గడిస్తే తెలిసిపోతుంది. మొత్తం మీద అయితే ఇలా కృష్ణా గోదావరి నీటి వాటా పైన చర్చ జరగబోతున్నది. సో మన దినపత్రికను చూసుకుందాం, దిశ దినపత్రికను చూసుకుందాం. సో ముందుగా లైవ్ చూసేవారు లైవ్ చూసేవాళ్ళు వీడియోని అయితే లైక్ చేయండి. రైట్, ఒకసారి మన ఛానల్ చూసేవాళ్ళు ఒకసారి లైక్ చేయండి, ఇక్కడ కనిపిస్తున్న లైక్ చేయండి. అట్లాగే మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్, ఇంకా సో వార్తల్లోకి అయితే వెళ్దాం. సో ముందుగా దిశకు సంబంధించిన వార్తాపత్రికల్లో వార్తలు చూద్దాం. సిగరెట్ పెంపు 20 నుంచి 30% పెరుగుదల, పొగాకు ఉత్పత్తులపై అదనంగా ఎక్సైజ్ డ్యూటీ, కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం వచ్చే నెల 1 నుంచి అమల్లోకి అంట. సిగరెట్లు 20 నుంచి 30% పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. మామూలుగా కాదు, 20 నుంచి 30% అంటే చాలా ఎక్కువ అనమాట. సో దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. అదో పేజ్ ఎట్లా వస్తుంది? ఎక్కడ పదో పేజ కదా, పదేనా? రైట్. సిగరెట్ ధరలు పెంపు 20 నుంచి 30% పెరుగుదల, పొగాకు ఉత్పత్తులపై అదనంగా ఎక్సైజ్ డ్యూటీ, తగ్గనున్న బీడీల ధరలు, కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం వచ్చే నెల 1 నుంచి సెస్ ఎక్సైజ్ డ్యూటీల అమలు, రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారానికి ముగింపంట. సిగరెట్లు, పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులు ఖరీదవనున్నాయి. వీటిపై వచ్చే నెల 1వ తేదీ నుంచి కొత్తగా ఎక్సైజ్ డ్యూటీ సెస్లు విధించనుంది. అలాగే బీడీలు మినహా పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలా, సిగరెట్లపై జీఎస్టీ 40% వసూలు చేయనుంది. అంటే ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్, పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులపై 40% జీఎస్టీ పడడమే కాకుండా దానికి అదనంగా ఎక్సైజ్ సుంకాలు, సెస్లు కూడా తోడనున్నాయి. దీంతో వీటి ధరలు పెరగనున్నాయి. ఒక అంచనా ప్రకారం 18 సిగరెట్ల ధర 24, అంటే 18 రూపాయల సిగరెట్ ధర 24 రూపాయలకు పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం సాయంత్రం ఈ మేరకు నోటిఫై చేసింది. ఈ కొత్త నిర్ణయాలు జీఎస్టీ పరిహార సెస్ను భర్తీ చేయనున్నాయి. ఇకపై రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం ఉండదు. అంటే మొత్తానికి సిగరెట్ల రేట్లు మామూలుగా పెంచుతలేరుగా. 40% జీఎస్టీ పెంపు. ఎందుకంటే వీళ్ళు మొత్తం సిగరెట్లు తాగి ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటారుగా, కాబట్టి రేట్లు వేస్తే కొంత తాగనన్నా ఉంటారని చెప్పేసి కేంద్రం చాలా మంచి నిర్ణయం తీసుకుంది అని మనం అనుకుంటాం. కానీ నిజంగా వీళ్లకు ఇంత చిత్తశుద్ధి ఉంటే, ఇంత మంచి ఆలోచన చేస్తే ఆరోగ్యం మీద కంపెనీ బంద్ పెట్టచ్చు కదా. కానీ రేట్లు పెంచుతున్నారు. అంటే తాగేటోళ్ళు తాగుర్రి. ఇప్పుడు అలవాటు అయిన తర్వాత ఎట్లుంటది, తాగమానరు, 4 తాగేది 2 తాగుతారు. ముఖ్యంగా ఈ లిక్కరు, ఈ సిగరెట్లు అనేది దాదాపు ఇవి అలవాటు ఉన్న వాళ్ళు మానడం అనేది జరగదు. 99% మంది మానలేరు. ఏంటంటే ఈ విషయాన్నే ఈ ప్రభుత్వాలు క్యాచ్ చేసుకుంటున్నాయి, సింపుల్గా క్యాచ్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఉదాహరణ 10 రూపాయలు రోజు ఒక వ్యక్తి ఒక సిగరెట్ తాగుతున్నాడు అనుకుందాం, 10 రూపాయలు 20 రూపాయలు అవుతుంది. ఆయన తాగకుండా ఊకుంటాడా? ఊకోడు కదా, అలవాటు అయినా ఆయనకు. సో అలవాటు చేసిరు, ఈ ప్రభుత్వాలే చేసిరు. ఇదొక మోసం. నిన్న ఒక్కరోజే 150 కోట్ల మంది ఆగిరట. అంతే మరి. ఇక చూడురి, మీరు తెలంగాణలో 150 కోట్ల మంది ఆగిరు ఒక రోజు. ప్రభుత్వాలకు కూడా తెలుసు ఈ సిగరెట్లు అనగా, ఈ మద్యం అనగా ఎంత రేట్లు పెంచినా ఎవ్వరు ఏం సపోర్ట్ చేయరు. వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు, తాగుతూనే ఉంటారు, తింటూనే ఉంటారు. మాకు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది అని చూస్తారు. ఇప్పుడు రోజుకు 4 సిగరెట్లు తాగేటోడికి 2 తాగుతాడు కదా. అంతే.
అట్లా రేట్లు పెంచిన ఇప్పుడు అట్లా పెంచినా కూడా అది ఆడికే వస్తుంది కదా. ఆడికే వస్తుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఈ రేట్లు పెంచడం అనేది 10 రూపాయల సిగరెట్ ఉంది మోసం. దాన్ని 20 రూపాయలు చేసిరు. ఈ 10 రూపాయల సిగరెట్లు రోజుకు 4 తాగుతాడు అంతే. 4 అంటే 40 రూపాయలు 4కి. ఈ 20 రూపాయలు పెంచింది కదా, ఇప్పుడు ఏం చేస్తాడు? 2 తాగుతాడు. 2 తాగినా కదా 40 రూపాయలు ప్రభుత్వానికి రావాల్సింది వస్తుంది. సో ఏం లేదు ఇక. రేట్లు పెంచడం అది కాదు, బంద్ చేయండి కంపెనీలు. దానివల్ల ఎవరికి ఉపయోగం? ఇప్పుడు అది మనుషులు చచ్చిపోతున్నారు అని అంటే దాన్ని రేట్లు వేస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవరికి ఉపయోగం దానివల్ల? అది ఏ మంచి కార్యక్రమం? దానివల్ల ఒరిగింది ఏంది? ఏం లేదు. జనాల పిచ్చోళ్ళని చేయడమే. బంద్ చేయరి. మీకు అంత పేదల మీద ప్రేమ ఉంటే, అంత ప్రజల మీద ప్రేమ ఉంటే ఆ దుకాణాన్ని బంద్ చేయరి, అమ్మకుంటా చూడురి. ఎక్సైజ్ శాఖ మొత్తం ఎక్కడికక్కడ ఆ కట్టు దిట్టమైన భద్రతలు చేపట్టురి, ఏ దుకాణాలకు రాకుండా. అది చేయమంటే చేయరు. రేట్లు వేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక దాన్ని మీరు ఏమన్నా అంటేనేమో పొగాకు ఆరోగ్యానికి హానికరం. మేము డిస్క్లైమర్ ఇచ్చినాక మీరు ఎందుకు తాగాల్సి వచ్చింది? ప్రజలు ముందు పెడతాము, ముందు పెడితే తాగుతారా అట్లా అంటారు. ఇదొక రకమైన మోసం. 111 రూపాయలు పెరిగిన గ్యాస్ ధర. కమర్షియల్ సిలిండర్ల రేట్ల రివిజన్. డొమెస్టిక్ సిలిండర్ల ధర యథాతథం. జెట్ విమాన ఇంధనం ధర 7.3% తగ్గుదల. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రకటన. 111 రూపాయలు పెరిగిన గ్యాస్ ధర అంటే కమర్షియల్ సిలిండర్ ఉంటాయి కదా, అవి పెంచేసారు. అయిపోయాయి. కొత్త సంవత్సరంలో ఒక గిఫ్ట్. ఎవరికి వ్యాపారాలు చేసుకుంటారు కదా, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న హోటళ్ళు అవి ఉంటాయి కదా, వాళ్ళకి ఇది ఒక మంచి గిఫ్ట్ అనమాట. 111 రూపాయలు పెరిగింది. అట్లా తలను వదిలి తోకను పట్టుకున్న కేసీఆర్. జూరాల వద్ద నిర్మించాల్సిన పాలమూరు రంగారెడ్డి శ్రీశైలానికి మార్పు. లొకేషన్ మార్చడంతో నీటి తరలింపునకు ఏపీకి అవకాశం. కృష్ణా జిల్లాలో తెలంగాణకు నష్టం చేసేలా ఆంధ్రప్రదేశ్ ఒప్పందం. కిరణ్ కుమార్ రెడ్డి సిద్ధం చేసిన పేపర్లపై కేసీఆర్, హరీష్ రావు సైన్ చేశారు. ఏపీకి 512 టీఎంసీలు, మనకు 299 టీఎంసీల కోసం శాశ్వత సంతకాలు. కమిషన్ల కోసమే ప్రాజెక్టు లొకేషన్లు మార్పు. నదీ జలాల్లో ఏపీ పూర్తి ఆధిపత్యానికి వీళ్ళే కారణం. 555 టీఎంసీల తెలంగాణకు ఇవ్వాల్సిందే. కేసీఆర్ కు రాజకీయ సమాధి తప్పదని నది జలాలపై తప్పుడు ప్రచారం. జల వివాదంపై అసెంబ్లీలో బలమైన వాదన వినిపిద్దాం. ఏ ఒక్క సభ్యుడు గైర్హాజరు కావద్దు. పీపీటీలో సీఎం రేవంత్ రెడ్డి. నది జలాల విషయంలో మాజీ సీఎం కేసీఆర్ తలను వదిలి తోక వద్దకు వెళ్లారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. నది జలాలపై ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో మాట్లాడారు. గోదావరి బేసిన్ లో నాడు తమిడిహట్టి నుంచి చేవెళ్ల వరకు నీరు ఇచ్చేందుకు అంచనాలు వేసి 38,500 కోట్లతో మొదలుపెట్టిన ప్రాజెక్టును రీడిజైన్ పేరు మీద తమిడిహట్టి నుంచి మేడిగడ్డకు తరలించారని గుర్తు చేశారు. దాంతో 1,50,000 కోట్లకు అంచనాలు పెంచారని విమర్శించారు. ఇందులో ప్రధానంగా పంపులు లిఫ్టులు అనే కాన్సెప్ట్ తో ముందుకు వెళ్లారని, ఎన్ని పంపులు ఎన్ని లిఫ్టులు పెంచితే కేసీఆర్ ఇంట్లోకి అంత కానుక వర్షం కురుస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఇదే ఫార్ములాను జూరాల విషయంలో పాటించారని తెలిపారు. ఉమ్మడి ఏపీలో మంజూరైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలానికి తరలించిరు అని చెప్పేసి. సో మొత్తంగా నిన్న రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి చూపించారు. ఎక్కడ ఏముండే, ఎన్ని నీళ్ళు వచ్చే ఉంటే ఏం చేసిరు వీళ్ళు, కేసీఆర్, హరీష్ రావు ఏడ సంతకం పెట్టిరు, ఎందుకు 555 నుంచి 299కే చేసింది ఎవరు, ఎందుకు మనకు 555 నీటి వాటా రావట్లేదు, 299 ఎందుకు వస్తుంది అని చెప్పేసి దీనికి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే అక్కడ చేసిరు. సో దీనిపైనే ఈరోజు ప్రధానంగా చర్చ ఉండే అవకాశంగా కనిపిస్తున్నది. కేసీఆర్, హరీష్ ను ఉరితీసిన తప్పలేదు. కసబ్ను చాలా రోజులు జైల్లో ఉంచి విచారించి ఉరితీశారు. కసబ్ అన్ని వసతులుంటే కేసీఆర్ కు ఎన్ని వసతులు ఉంటాయో అందరికి తెలుసు. ఆయన సంతకం పెట్టిన ప్రతి లేఖను ఒప్పందాలను బయట పెడతాం, దానికి భయపడే కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేరు అని చెప్పేసి అదే అంటున్నాడు. రైట్. అయిపోయిందా?
అప్పుడు మావోయిస్టు అగ్రనేత బార్సే దేవా అరెస్ట్, తెలంగాణ పోలీసుల అదుపులో. ఆయనతో పాటు మరో 19 మంది నక్సలైట్లు. నేడో రేపో అధికారిక ప్రకటన. హిడ్మా సన్నిహితుడు బెటాలియన్ నెంబర్ 1 కమాండర్గా దేవా. నెల రోజులుగా లొంగుబాటుకు ప్రయత్నాలు. మావోయిస్టు పార్టీ అగ్రనేత బార్సే దేవా అరెస్ట్ అయ్యాడా? తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నాడా? ఆయనతో పాటు మరో 19 మంది మావోయిస్టులు సైతం ఉన్నారా అంటే కొన్ని విశ్వసనీయ వర్గాలు ఇందుకు అవుననే సమాధానం ఇస్తున్నాయి. మావోయిస్టు పార్టీలో అత్యంత శక్తివంతమైన PLGA బెటాలియన్ నెంబర్ 1 బాధ్యుడిగా ఉన్న బార్సే దేవా సుమారు నెల రోజులుగా లొంగుబాటు ప్రయత్నాలు చేశారని తెలిసింది. ప్రస్తుతం తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ 28న ములుగు జిల్లాలో దేవాను అరెస్టు చేసినట్టు తెలుస్తున్నది. ఆయనతో పాటు మరో 19 మంది మావోయిస్టులను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసినట్లు కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నేడో రేపో వీరిని మీడియా ముందుకు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మావోయిస్టు పార్టీ సైతం దీనిపై ఎలాంటి ప్రకటన రాలేదు. హిడ్మా దేవాది ఒకే ఊరు. మావోయిస్టు టాప్ లీడర్ యుద్ధ నిపుణుడైన మాడ్వి హిడ్మాకు బార్సే దేవా సన్నిహితుడు. ఇద్దరు సుదీర్ఘంగా 12 ఏళ్ల పాటు కలిసి పనిచేశారు. వీరిద్దరిది ఛత్తీస్గఢ్లోని పువ్వర్తి గ్రామమే. హిడ్మా ఎన్కౌంటర్ ముందు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ శర్మ పువ్వర్తి గ్రామానికి వెళ్లి గిరిజనులతో కలిసి భోజనం చేశారు. అదే సమయంలో అటు హిడ్మా కుటుంబంతో కూడా కలిసి చర్చించినట్లుగా తెలుస్తా ఉంది. సో ఎవరైతే బార్సే దేవా అరెస్ట్ కాబోతున్నారా, తెలంగాణ ఎదుట పోలీసుల ఎదుట లొంగిపోతున్నారా అని చెప్పేసి కొన్ని విశ్వసనీయ సమాచారం అయితే వస్తుంది. ముఖ్యంగా ఎవరైతే హిడ్మా ఉన్నారో, హిడ్మా ఈ దేవా ఇద్దరు కూడా ఒకే గ్రామానికి చెందినవారు. వీళ్ళు సుదీర్ఘంగా 15 సంవత్సరాల పాటు మావోయిస్టు ఉద్యమంలో పనిచేశారు. సో రీసెంట్గా హిడ్మా ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయం మనకందరికి తెలిసిందే. సో ఇప్పుడు చాలామంది అడవి బాట వదిలి జనజీవన స్రవంతిలోకి అయితే వస్తున్న పరిస్థితి ఏర్పడ్డది. సో జరిగే పరిణామాలు కూడా అట్లనే కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో ఆపరేషన్ కగార్, సో దాని ఎఫెక్ట్తో ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్న వ్యక్తులు కావచ్చు, ఇంకా ఉద్యమ నేతలు కావచ్చు, వాళ్ళందరూ కూడా జనజీవన స్రవంతిలోకి వెళ్ళి రాజ్యాంగబద్ధంగా జీవించడానికి వాళ్ళైతే సిద్ధమైనట్లుగా తెలుస్తూ ఉంది. సో ఈయనతో పాటు ఇంకా 19 మంది కూడా మావోయిస్టులు లొంగిపోతారనే సమాచారం కూడా తెలుస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈయన ఏడుండో ఎవరు తెలియదట. అటు మావోయిస్టులు ఈయన మా దగ్గరనే ఉన్నారని చెప్పేసి మావోయిస్టులు చెప్తలేరు, ఇటు పోలీసు వాళ్ళు మేము పట్టుకున్నాం అరెస్ట్ చేసినామని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్తలేరు. కాబట్టి బార్సే దేవా మావోయిస్టులలో ఉన్నాడా, పోలీసులకు లొంగిపోతానని ఒక నెల రోజుల నుంచి అయితే ప్రయత్నాలు చేస్తున్నట. మరి లొంగిపోయిందా తెలియదు, అక్కడనే ఉన్నాడా తెలియదు. ఇంకో 2 రోజులు అయితే పోలీసు వాళ్ళు బయట పెడితే తెలుస్తుంది. రేవంత్ నోట అబద్ధాలు. బచావత్ బ్రిటిష్ ట్రిబ్యునల్ కు తేడా తెలియదా? కేసీఆర్ ను కసబ్తో పోలుస్తావా? ఆయనను విమర్శిస్తే సూర్యుడిపై ఉమ్మేసినట్లే అని చెప్పేసి హరీష్ రావు గారు అంటున్నారు. ఇక కేసీఆర్ ను కసబ్తో పోలుస్తావా? కసబ్ ఇంతకుముందుకు మనం చదివినా కదా, జైల్లో వేసిర్రు, విచారించిన తర్వాత ఉరిశిక్ష చేసిర్రు, కానీ కేసీఆర్ అట్లా కాదు అని చెప్పేసి మాట్లాడింది కదా. నాకు అట్లా కేసీఆర్ నోట కేసీఆర్ నువ్వు ఎంత మాట్లాడవా అని చెప్పేసి హరీష్ రావు గారు ఫైర్ అవుతున్నారు. సింగిల్ సెటప్ జిహెచ్ఎంసీ, జిఎంఎంసీ, జీసీఎంసీ ఆధారంగానే మార్పులు. జలమండలి, టీజీపీఎస్సీ, DCL, కమర్షియల్ ట్యాక్స్, రెవెన్యూ శాఖలో మార్పులు. ఫిబ్రవరి 10 తర్వాత కీలక మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయట. సింగిల్ సెటప్ తోని ఈ 3 వీటి ఆధారంగానే ఈ జలమండలి, తర్వాత TGPSC, DCL, కమర్షియల్ ట్యాక్స్, రెవెన్యూ శాఖలో ఇక మార్పులు రాబోతున్నాయట ఫిబ్రవరి 10 తారీఖు తర్వాత. నేను పిల్లలు చనిపోతున్నాం, అమ్మ నాన్న నన్ను క్షమించండి. భోజనంలో విషం కలిపి పిల్లలతో పాటు తిన్న తల్లి కూతురు మృతి, ఆసుపత్రిలో కుమారుడికి చికిత్స. భర్త మరణాన్ని తట్టుకోలేక ఘాతకం, కల్వకుర్తిలో ఘటన. ఏముంటుంది, ఎందుకు చచ్చిపోతారు? రైట్. పంచాయతీలకు 3000 కోట్లు నిధుల విడుదలకు కేంద్రం ఓకే, దశల వారీగా రిలీజ్. వివరాలు పంపాలని రాష్ట్ర సర్కారుకు కేంద్రం లేఖ. రాష్ట్రంలోని పంచాయతీలు కొత్త శోభను సంతరించుకోనున్నాయి. ఇంతకాలం గ్రామ పంచాయతీలకు నిలిచిపోయిన ఫైనాన్స్ కమిషన్ నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలుస్తుంది. 2 ఏళ్ల క్రితం వరకు ఇచ్చిన నిధులు ఖర్చుల వివరాలు సమర్పించాలని కోరినట్లు తెలిసింది. దీంతో పంచాయతీరాజ్ శాఖ అధికారులు కేంద్రం అడిగిన సమాచారాన్ని పంపే పనిలో బిజీగా ఉన్నారు. 2-3 రోజుల్లో ఆ వివరాలు పంపే ప్రక్రియ పూర్తవుతుందని, ఈ నెలాఖరు నాటికి పంచాయతీలకు కేంద్రం నిధులు అందుతాయని ఓ సీనియర్ IAS అధికారి వెల్లడించారు. ఇంతకాలం పంచాయతీ ఎన్నికల
నిర్వహించకపోవడంతో దాదాపు 3,000 కోట్ల కేంద్రం నిధులు పెండింగ్లో పడ్డాయి. ఇటీవల సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ పూర్తయి కొత్త పాలక వర్గాలు ఏర్పడడంతో నిధులు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. దీంతో పెండింగ్ నిధులను విడుదల చేయడానికి కేంద్రం కూడా సిద్ధంగా ఉంది. సో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రామ పంచాయతీలకు నిధులు 3,000 కోట్లు ఏవైతే ఉన్నాయో సో అవైతే మొత్తానికి ఇప్పుడు రాబోతున్నాయి. సో 2 సంవత్సరాలకు సంబంధించిన అంతకుముందు సంబంధించిన లెక్కలు మొత్తం కూడా చెప్పేస్తే ఇప్పుడు ఆ 3,000 కోట్లు దశల వారీగా రిలీజ్ చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పిన పరిస్థితి. దాదాపు 2 సంవత్సరాల నుంచి అయితే ఈ బిల్లులు అయితే పెండింగ్లో ఉన్నాయన్నమాట. సో మొత్తానికి గ్రామాల్లో పాలక వర్గాలు ఏవి ఉన్నాయో అవి కొలువు తీరి సో ఆ నేపథ్యంలో డబ్బులు రానున్నాయి, ఇంకా రిలీజ్ అయిపోతున్నాయి అన్న. తాగారు దొరికారు. న్యూ ఇయర్ వేళ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు చిక్కిన మందుబాబులు. హైదరాబాద్ లోని 3 కమిషనరేట్ల పరిధిలో 2,730 మందిపై కేసులు. పట్టుబడిన వాళ్ళు అత్యధికంగా ద్విచక్ర వాహనాలే. హన్మకొండలో ఓ వ్యక్తికి 432 పాయింట్లు. న్యూ ఇయర్ వేళ హైదరాబాద్లో 3 కమిషనరేట్ల పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు 2,731 మంది మందుబాబులు పోలీసులు పట్టుకున్నారు. వీరిపై కేసులు సైతం నమోదు చేశారు. ఇక హన్మకొండలో ఒక వ్యక్తికి నిర్వహించిన బ్రీత్ అనలైజర్ టెస్టులో ఏకంగా 432 పాయింట్లు రావడం విశేషం. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారంతా గోషమహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వద్ద గురువారం క్యూ అయితే కట్టిరంట. ఇక వీళ్ళ బాధ కాదు చూడు, వాళ్ళ ముఖాలంతా ఎట్లా నిన్న మొన్న కొత్త సంవత్సరం వస్తుందని చెప్పేసి సంతోషంగా ఉండాలనుకున్నారు. కాకపోతే వాళ్ళు ఇక ముఖాలు చూడు మార్చుకున్నారు మొత్తం. కాదు, ఈ పోలీసు వాళ్ళు రేవంత్ రెడ్డి మాట పాటిస్తలేరు. ముఖ్యమంత్రి చెప్పింది, ముఖ్యమంత్రి ఏం చెప్పిండు, పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు పాపం వాళ్ళు ఏం తప్పు చేసిరని గంతగానమా ఇబ్బంది పెడితే? ఒకసారి వినిపిద్దాం. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడింది అనేది ఒకసారి వినిపిద్దాం. అట్లనా అర్థమవుతుంది. ఊర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ అని పిల్లలు ఇవ్వడానికి తెలిసొద్దాలు ఒక తాగితే నోట్లో పుల్ల పెట్టి ఊదిచ్చి వాని బండి గుంజుకొని వాని పోలీస్ స్టేషన్ లో పెట్టి వాని ఈపులు వలగొట్టి వాని దగ్గర 5,000 వసూలు చేస్తున్న సన్నాసి చట్టం నీకోటి పేదోళ్ళకి ఇంకొక చట్టమా అని నేను అడుగుతున్నా. ఎవరు సన్యాసి ఎవరు ఇప్పుడు? ఊర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ అని పిల్లలు ఇవ్వడానికి తెలిసొద్దాలు ఒక తాగితే నోట్లో పుల్ల పెట్టి ఊదిచ్చి వాని బండి గుంజుకొని వాని పోలీస్ స్టేషన్ లో పెట్టి వాని ఈపులు వలగొట్టి వాని దగ్గర 5,000 వసూలు చేస్తున్న సన్నాసి చట్టం నీకోటి పేదోళ్ళకి ఇంకొక చట్టమా అని నేను అడుగుతున్నా. కరెక్టేగా రేవంత్ రెడ్డి గారు చెప్పింది కూడా కరెక్టే. ఎవరు అంటున్నారో నాకు అర్థం కాలే. ఇప్పుడు అదే ఫోటో ఏదే దిశ కదా, దిశ వీళ్ళంతా పాపం తెలుసో తెలియకనో తాగితే తాగిరు. వీళ్ళని పట్టుకొని నోట్ల పుల్లలు పెట్టి ఈ విధంగా తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు. అట్లా ఇప్పుడు దానికి సమాధానం చెప్పాలి, పోలీసులు సమాధానం చెప్పాలి. పోలీసు వాళ్ళు రేవంత్ రెడ్డి చెప్పినట్టు వీళ్ళు ఇంటలేరు ఒక విధంగా. అరే పాపమా, తెలుసో తెలియక బుక్కడి తాగిర్రు, దానికి ఇంతగానే టార్చరా? వాళ్ళు తాగకపోతే రాష్ట్రం నడుస్తుందా? ఆ బాధ ఎట్లుంటుందా అనేది ముఖ్యమంత్రి గారికి తెలుసు. వాళ్ళ పుణ్యాత్ములు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. ఇక వాళ్ళని పట్టుకొని గింతగానమా? అబ్బా, ఇక హన్మకొండలో ఒక పెద్ద మనిషికి 432 పాయింట్లు కొట్టినట్ట. ఆయనకు అవార్డు ఇచ్చేది ఉండే, తీసుకుపోయి సాల్వ కప్పి ఇక నువ్వేనా శబాష్, ఈ సంవత్సరం వల్ల ఈ ట్యాక్స్ ప్లేయరు నువ్వే, నీ నుంచే అత్యధికంగా ట్యాక్స్ వసూలు చేసినావు, నువ్వు శబాష్ అని చెప్పేసి ఓ దండ వేసి ఓ బొకే ఇచ్చి ఫోటో దిగి రావాలి. ఎవరు ఎక్సైజ్ శాఖ మంత్రులు అట్లా చేయాలి కానీ గిట్లనా? పాపం 2,731 మంది మీద కేసులు పెట్టిర్రట. ఏం పాపం చేసిరు, ఏం తప్పు చేసిరు? ఇంకా ఇప్పుడు చెప్పాలి సన్యాసి ఎవరు అనేది, ఇప్పుడు చెప్పాలి ఎవరు అంటున్నాడు రేవంత్ రెడ్డి అనేది చెప్పాలి. ఇప్పుడు ఇగో తాగుబోతుల కథ గిది. జర్మనీలో జనగామ జిల్లా విద్యార్థి మృతి. అగ్ని ప్రమాదంతో బిల్డింగ్ పై నుంచి దూకిన హృతిక్ రెడ్డి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు, చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి. మంటలు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే ఆ మంటల నుంచి తప్పించుకోనికి బిల్డింగ్ నుంచి దూకితే తీవ్ర గాయాలై ఆసుపత్రిలో మృతి చెందినట్టు తెలుస్తుంది. 40 మంది దుర్మరణం, 100 మందికి గాయాలు. స్విట్జర్లాండ్ లో బార్ అండ్ రిసార్ట్ లో భారీ పేలుడు, బాణసంచ కాల్చడం వల్లే ప్రమాదం. న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో విషాదం. 40 మంది అట్ట పాపం. బాణసంచాలు ఎందుకు? ఈ సంస్కృతి ఏంది? బాణసంచాలు ఏంది? తాగుడు ఏంది? ఊగుడు ఏంది? నిమ్మలంగా ఇంటికాడ ఇప్పుడు
ఏమైనా చేసుకునే ఉంటే ఇంటికాడ ఇంత ఇంత తెచ్చుకొని తిని తాగి ఒక కేక్ కట్ చేసుకుని ఇంట్లో ఉంటే అయిపోయి. ఇక పెద్ద పెద్ద లైట్లు పెట్టాలి, పెద్ద పెద్ద బాక్సులు పెట్టాలి, ఎగరాలి, బాంబులు కాల్చాలి, రోడ్ల మీద ఎగరాలి. అట్లయితేనే మన న్యూ ఇయర్, లేకపోతే న్యూ ఇయర్ కాదు కదా. ఇక న్యూ ఇయర్ అనొద్దు, దీన్ని తాగుబోతుల రోజు డ్రింక్ పెట్టుకోవాలి. డ్రింకింగ్ డే అని పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు మొత్తం ఇక ఈ సంవత్సరంలో ఎప్పుడు దొరకనట్టు, ఈ సంవత్సరంలో తాగనట్టు, ఇక మళ్ళీ నెక్స్ట్ సంవత్సరంలో దొరకదన్నట్టు, ఇక రాదన్నట్టు ఆ 31 తారీఖు రోజే ఇక మనం తాగాలి, ఆ రోజే తినాలి, ఆ రోజే ఎగరాలన్నట్టు చేస్తున్నారు జనాలు కొంతమంది. అట్లుంది పరిస్థితి. రైట్. సంపద దబాయింపు. కొందుర్గులో నిబంధనలు పాటించని సంపద నెక్స్ట్ జెన్. అనుమతులు లేకుండానే వెంచర్ పనులు, చుట్టూ ప్రహారీ, ముమ్మరంగా రోడ్ల పనులు. ప్రశ్నించే అధికారులతో వితండవాదం. పోలీసులకు ఫిర్యాదుతో వెనక్కి తగ్గిన సంస్థ. పర్మిషన్ డాక్యుమెంట్స్ చూపించకుంటే కూల్ చేస్తాం. రేపటి వరకు డెడ్ లైన్. విజయ్ కుమార్ ఎంపీఓ. అనుమతులు రాకముందే వెంచర్ పనులు చేయడం, ప్రశ్నించిన వారిని రాజకీయ నాయకులు పెద్దల పేర్లు చెప్పి దబాయించడం. ఇది రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొందుర్దు మండలంలో సంపద నెక్స్ట్ జెన్ రియల్ ఎస్టేట్ సంస్థ తీరు. నిబంధనలకు విరుద్ధంగా పర్మిషన్స్ లేకుండా 100 ఎకరాల్లో వెంచర్ వేసిన ఈ సంస్థ అధికారుల నోటీసులను సైతం బేఖతారు చేస్తున్నది. పర్మిషన్ చూపెట్టమంటే అప్లై చేసిన పేపర్స్ చూపించి వితండవాదం చేస్తున్నది. ఆఖరికి ఆఫీసర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కాస్త వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. వెంచర్లో ఏర్పాటు చేసిన జెండాలను గురువారం తొలగించినట్టు సమాచారం. సో పర్మిషన్స్ డాక్యుమెంట్ చూపించకుంటే 2 రోజుల కూల్ చేస్తామని చెప్పేసి అధికారులు అయితే నోటీసులు అయితే జారీ చేసిరంట. సో పర్మిషన్ రాకుండానే ఆ ఫ్లాట్లు అయితే చేస్తున్నారంట. మరి దాని వెనకాల ఎవరు ఉండుంటారు? 100% రాజకీయ నాయకులే ఉండుంటారు. అటు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇటు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కావచ్చు. సో ఆ పనులన్నీ చేసేది వాళ్ళే కదా. రైట్. నుమాయిష్కు ప్రపంచ స్థాయి గుర్తింపు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆల్ ఇండియా ఇండస్ట్రీస్ ఎగ్జిబిషన్ ప్రారంభం. పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, సిఆర్ బాబు. ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కూడా ప్రారంభం చేసినట్టు తెలుస్తుంది. ఎస్. పెళ్లితో గ్రీన్ కార్డు రాదు, అది జెన్యూన్ అని అధికారులను నమ్మించాలి. భార్యాభర్తలు వేరుగా ఉన్న సమస్య. యుఎస్ ఇమిగ్రేషన్ లాయర్ హెచ్చరిక. నిబంధనలు కఠినతరం చేసిన ట్రంప్ సర్కార్ అంట. పెళ్లి చేసుకుంటే గ్రీన్ కార్డు వస్తుంది అంటే ఇప్పుడు అమెరికాలో ఎవరైతే స్థిరపడతారో అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకుంటే, అంటే అమ్మాయి అయినా అబ్బాయినా అక్కడ వారు పెళ్లి చేసుకుంటే వీళ్ళకి కూడా గ్రీన్ కార్డు వచ్చేస్తుంది అని చెప్పేసి ఒక రూల్ ఉంది. దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు చాలామంది. అంటే పెళ్లి చేసుకున్నట్టు సర్టిఫికెట్లు సృష్టించడం. సో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ వలసదారులు, అక్రమ వలసదారులు ఎక్కువైపోతుందని చెప్పేసి ట్రంప్ సర్కారు కొత్త నిర్ణయం తీసుకుంటారు. ఆయన రోజు ఒక కొత్త నిర్ణయం తీసుకుంటారు. అమెరికాకి వెళ్ళి బయటకు వచ్చినంటే ఇక అక్కడ ఓడు కష్టమే. ఇక ఇప్పుడు ఏమైతుందంటే, ఇప్పుడు అక్కడ ఎవరన్నా అబ్బాయి ఉన్నారనుకో, ఇక్కడ అమ్మాయికి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత ఉత్తుత పెళ్లి అంతే. పెళ్లి చేసిన తర్వాత గ్రీన్ కార్డు వస్తుంది. గ్రీన్ కార్డు రాగానే మళ్ళీ ఏమంటే డైవర్స్ చేసుకుంటారు అంతే. ఎవరు పనాలి. గ్రీన్ కార్డు కోసమే పెళ్లి, డైవర్స్ ఈ 2 అవుతున్నాయి. కాబట్టి అట్లా చేసుకుంటే నడవదు, అది జెన్యూన్ అని అధికారులను నమ్మించాలని చెప్పేసి మాట్లాడుతుంటే ఏం చేస్తారంటే భార్యాభర్తలు కలిసే ఉండాలి. అధికారులు అప్పుడప్పుడు మీ ఇంటికి వస్తారు, మీ ఇంటికి వచ్చి చూస్తారు మీరు ఉన్నారా లేరా, భార్యాభర్తగా ఉన్నారా లేదా, కలిసి ఉన్నారా లేదా, దాంపత్య జీవితం. ఇక గ్రీన్ కార్డు కోసం అన్నా కలిసి ఉండాల్సి వస్తుంది. అట్లా అధికారులు వచ్చి తనిఖీ చేస్తారు ఎప్పటికప్పుడు. రైట్. వెలుగు పేపర్ రైట్. ఇది దిశ పత్రిక. ఒకసారి వెలుగు దినపత్రికను చూసుకుందాం. అట్లా రాదు కొద్దిగా చూడండి. రైట్. బీఆర్ఎస్ మనగడ కోసమే నీళ్ళ సెంటిమెంట్. బీఆర్ఎస్ మనగడ కోసమే కేసీఆర్ మళ్ళీ నీళ్ళ సెంటిమెంట్ ను రెచ్చగొడుతున్నారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు మొదలై కంటోన్మెంట్, జూబ్లీహిల్స్, బైపోల్, సర్పంచ్ ఎన్నికల వరకు అన్ని చోట్ల చిత్తుగా ఓడిపోవడంతో బీఆర్ఎస్ మనగడ కష్టంగా మారింది. అందుకే కేసీఆర్ జల వివాదాన్ని రేపి మా ప్రభుత్వం ఏపీకి సహకరిస్తుందని అపోహ కల్పించడానికి అబద్ధాల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కేసీఆర్, హరీష్ నోరు తెరిస్తే అబద్ధాలే, అవి తూకం వేస్తే 24 క్యారెట్ల అబద్ధాలు, అంత నాణ్యమైన అబద్ధాలు ఆడుతున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. వీళ్ళు మాట్లాడింది వాస్తవం. సీఎం రేవంత్ రెడ్డి కొంత మాట్లాడింది వాస్తవం. ఎందుకంటే ఒక సంవత్సరం కింద 2023లో ఎలక్షన్స్ అయింది కదా, 2022లో మునుగోడులో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు రాలే. మునుగోడులో సంవత్సరమే. నెక్స్ట్ సీన్ కట్ చేస్తే పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చింది. సీన్ కట్ చేస్తే ఒక సంవత్సరం. దీనికి అంతా ఎవరెవరు ఏ క్యాండిడేట్ పెట్టాలి, ఎట్లా గెలిపియాలి, ఏంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా హార్డ్ వర్క్ చేసిండు. కొంచెం తెలివి ఉపయోగించి గెలిపించుకున్నాడు. తర్వాత సంవత్సరం లోపే
ఇక్కడ కంటోన్మెంట్ లా లాస్య నందిత చనిపోయింది. చనిపోతే అక్కడ మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినాయి. అక్కడ ఉన్న బీజేపీలో ఉన్న శ్రీ గణేష్ని తీసుకొచ్చి మళ్ళా కాంగ్రెస్ లో పెట్టి కాంగ్రెస్ లో కంటోన్మెంట్ లో ఉప ఎన్నికలలో అక్కడ గెలుపు కంటోన్మెంట్ లో అక్కడ శ్రీ గణేష్ బీజేపీలో ఉన్నప్పుడు ఓడిపోయినాడు. 1 సంవత్సరం కింద శ్రీ గణేష్ ఓడిపోయిండు. మళ్ళా కాంగ్రెస్ రాగానే గెలిచిండు. మళ్ళా తర్వాత జూబ్లీహిల్స్ లో గోపీనాథ్ చనిపోయిన తర్వాత నవీన్ యాదవ్ ఇంతకుముందు ఓడిపోయిన తర్వాత మళ్ళా నవీన్ యాదవ్ ని పెట్టి గెలిపించిండు. సో ఇది వాస్తవమే అనుకునేది వాస్తవమే. మీరు మంచిగా రాజకీయ చతురస్త్రం ఉపయోగించిరు, గెలిపించిరు. అయితే 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల నష్టం. ఇగో ఇది కాదు. మళ్ళా గత ప్రభుత్వం మీద మీరు దుమ్మెత్తిపోతాను కాదు, మీకు మళ్ళీ అవకాశం ఇచ్చింది. మీరు సరే వాళ్ళు నష్టం చేసిరు కాబట్టి పక్కకు పెట్టిరు, మీరు సరి చేయరు గది కోరుకుంటున్నారు. ఇప్పుడు పగ తీర్చుకొని ప్రతీకారం తీర్చుకొని ఈ ఆలోచనలలో తెలంగాణ ప్రజలు లేరు. తెలంగాణ ప్రజలు సరి చేస్తారేమో. ఇకనైనా 10 ఏళ్ళు చూసినాం. తెలంగాణ రాకముందుకు ఎట్లున్నాయో బతుకులు గట్లనే ఉన్నాయి, తెలంగాణ వచ్చిన తర్వాత గట్లనే ఉంది. ఏమన్నా మార్పు అని చెప్పేసి మీరు మార్పు అని చెప్తున్నారు కదా, ఏమన్నా మారుతుందేమో అని చెప్పేసి తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు. కేసీఆర్ హరీష్ వల్ల సాగునీటిలో తెలంగాణకు తీరని అన్యాయం. కృష్ణాలో 299 టీఎంసీలకే ఒప్పుకొని ఏపీకి శాశ్వత హక్కులు రాసిచ్చారు. మేం 555 టీఎంసీల కోసం ప్రయత్నాలు కేంద్రంతో కొట్లాడుతున్నాం. దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, లేదంటే రాజకీయ జలసమాధి. సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో సాగునీళ్ల విషయంలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఆవిర్భావానికి ప్రధాన కారణం నీళ్లే. కానీ గత 10 ఏళ్లలో కేసీఆర్ హరీష్ రావు చేసిన తప్పుల వల్ల కృష్ణా గోదావరి జలాల్లో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది. 10 ఏళ్లలోనూ సరిదిద్దలేనంత అన్యాయం జరిగిందని ఫైర్ అయ్యారు. గురువారం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ప్రజాభవన్లో మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో సాగునీటి రంగానికి తీవ్ర నష్టం జరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హరీష్ రావు చెప్పేవన్నీ అబద్ధాలేనని అన్నారు. కేసీఆర్ కృష్ణా జిల్లాలో రాష్ట్ర హక్కులను ఏపీకి తాకట్టు పెట్టారని కేవలం 200 టీఎంసీలకే ఒప్పుకొని 2020లో సంతకం చేశారు. పాలమూరు రంగారెడ్డి తాగునీటి ప్రాజెక్టుగా మార్చి సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది నిజం కాదా? సాగునీటికి ఇక ఒక్క చుక్క ఇవ్వలేమని రాతపూర్వకంగా ఎందుకు రాసిచ్చారు? ఈ ప్రాజెక్టు కోసం జూరాల వద్ద ఉన్న తలను వదిలేసి శ్రీశైలం వద్ద ఉన్న తోకను ఎందుకు పట్టుకున్నారు? కమిషన్ల కోసమే పంపులు లిఫ్టులు పెంచి 27,000 కోట్లను మట్టిలో కలిపారు. పాలమూరు ప్రాజెక్టు జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడానికి ఆనాడు కేబినెట్ ఆమోదం లేదు అని మండిపడ్డారు. కృష్ణ జలాలపై చర్చించేందుకు దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. 10 ఏళ్ల పాపాలను కడిగేసుకోవడానికి ఆయనకు ఇదే అవకాశమని, లేదంటే రాజకీయంగా జల సమాధి తప్పదని ఆయన హెచ్చరించిండ్రు. ఇక మీరు 555 టీఎంసీలు వచ్చేది ఉంటే మాకు 299 టీఎంసీలు చాలని ఆంధ్రాకు శాశ్వతంగా మీరు లెటర్ రాసిచ్చి సంతకాలు పెట్టిరు. జలద్రోహులు ఎవరన్నా ఉన్నారంటే అది కేసీఆర్ అండ్ హరీష్ రావు గారే. మేము 550 కోసం మేము పోరాడుతున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి విషయం. టీఎంసీల కొద్ది అబద్ధాలు, క్యూసెక్ల కొద్ది అజ్ఞానం పారించారు. సీఎం రేవంత్ పై హరీష్ రావు విమర్శలు. బచావత్ బ్రజేష్ ట్రిబ్యునల్ కు తేడా తెలియదా? పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై కమిటీ ఎందుకు వేశారు? కేసీఆర్ ను కసబ్తో పోల్చడానికి ఖండిస్తున్నామని కామెంట్ చేశారు. మున్సిపాలిటీలో ముసాయిదా 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా రిలీజ్. ఈ నెల 4 వరకు అభ్యంతరాల స్వీకరణ, 10న తుది జాబితా. మున్సిపాలిటీలో 2690, కార్పొరేషన్లలో 366 వార్డులు, 45 లక్షల మందికి పైగా ఓటర్లు, 23 లక్షల మంది మహిళలు, 22 లక్షల మంది పురుషులు, 500 మంది థర్డ్ జెండర్లు. 100 మున్సిపాలిటీలోనే అధికారికంగా జాబితా విడుదల, మిగతా చోట్ల అధికారుల తర్జన భర్జన.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మున్సిపాలిటీలో ముసాయిదా ఓటర్ల జాబితాను మున్సిపల్ కమిషనర్లు రిలీజ్ చేశారు. పాలక వర్గాలు గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లకు గాను చాలా చోట్ల జాబితాను అధికారికంగా విడుదల చేశారు. వాళ్ళంతా టీఈ పోల్ రిపోర్టులో అప్లోడ్ చేశారు. అయితే కొన్ని చోట్ల ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేయలేదు. రాత్రి 10 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లు కలిపి 45 లక్షల మందికి పైగా ఓటర్లు నమోదైనట్లు ఎన్నికల సంఘం ఆఫీసర్లు ప్రకటించారు. వీరిలో 23 లక్షల మంది మహిళలు, 22 లక్షల మంది పురుషులు, 500 మంది థర్డ్ జెండర్లు ఉన్నారని పేర్కొన్నారు. ఓటర్ల ముసాయిదా జాబితాపై ఈ నెల 4 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. 10న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నది. సో మొత్తం 3056 వార్డులు, 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు కలిపి 3056 వార్డులకు ఫైనల్ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని ప్రకటించారు. మున్సిపాలిటీలో 2690, కార్పొరేషన్లో 366 వార్డులు ఉన్నట్లయితే తెలిపారంట. సో మొత్తానికి మున్సిపాలిటీ అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ అయితే ముందుకైతే సాగుతుంది. సో ఈ నెల జనవరి 10న ఓటర్ల తుది జాబితా కూడా వెల్లడి చేస్తారు. ఆల్రెడీ డ్రాఫ్ట్ కూడా రెడీ అయిపోయింది. సో ఈ రోజు నుంచి అంటే 4 తారీఖు వరకు కంప్లీట్ అయిపోతుంది. 10 తారీఖు వరకు అవన్నీ కంప్లీట్ అయిపోయి 10 తారీఖు నాడు తుది ఓటర్ల జాబితా అయితే రిలీజ్ చేస్తారు. ఇక దీని తర్వాత ఇంకా రిజర్వేషన్లు ఖరారు చేయడం, ఎన్నికలు జరగడం, సో ఇవన్నీ చక్కచక్క కంప్లీట్ అయిపోతాయి. తొందరగానే అయితే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోతాయి. ఈ 117 6 కార్పొరేషన్లకు. ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ కంటే ముందే ఇవి అయ్యేటట్టున్నాయి. అవును, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇప్పుడు కావు ఇవి, దీని తర్వాత అవి అయితే. ఏటీసీలో ఏఐ కోర్సులు భవిష్యత్ అవసరాల కోసం సిలబస్ లో మార్పులు చేయాలి మంత్రి వివేక్. ఇండస్ట్రీలో కార్మికుల భద్రతపై రాజీ పడొద్దు, సేఫ్టీ మేనేజ్మెంట్ పై పర్యవేక్షణ ఉండాలి, సిగాచి వంటి ఘటనలు పునరావృతం కావద్దు, ఈఎస్ఐ సేవలపై ఫిర్యాదులు వస్తే ఊరుకునేది లేదని చెప్పేసి మంత్రి వివేక్ అంటున్నారు. బార్లో పేలుడు మంటలు, 40 మంది మృతి. స్విట్జర్లాండ్ లో న్యూ ఇయర్ వేడుకల్లో ఘోరం, 100 మందికి గాయాలు, కొందరికి సీరియస్. బాధితులు ఎక్కువ మంది టూరిస్టులే. దీని వెనుక ఉగ్ర కుట్ర లేదని పోలీసుల వెల్లడి. ఉగ్రవాదులు ఏం లేదు, అది జరిగింది ప్రమాదం అని చెప్పేసి పోలీసులు అంటున్నారు. భారీ వెంచర్ల జోరు, హై అండ్ అపార్ట్మెంట్ అమ్మకాలు అదుర్స్. చిన్న ప్లాట్లు, ఇండ్ల కొనుగోలు మాత్రం ఢీలా. 2025 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రిజిస్ట్రేషన్ల శాఖకు 11,150 కోట్ల ఆదాయం. పోయిన ఏడాదితో పోలిస్తే 6.20% ఎక్కువ. కానీ రిజిస్ట్రేషన్ సంఖ్యలో తగ్గుదల 4.07%కు డౌన్. గతేడాది 13.17 లక్షల డాక్యుమెంట్లు, ఈసారి 17.50 లక్షలే. రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంలో విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. భారీ వెంచర్లు, కోట్లు పలికే హై అండ్ అపార్ట్మెంట్ అమ్మకాలు, కొనుగోలు జోరుగా సాగుతుండగా మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసే చిన్న ప్లాట్లు, ఇండిపెండెంట్ రిజిస్ట్రేషన్లు మాత్రం భారీగా పడిపోయాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ నాటికి స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు ఏకంగా 11,150 కోట్ల ఆదాయం సమకూరింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 6.20% ఎక్కువ. కానీ రిజిస్ట్రేషన్ లో జరిగిన డాక్యుమెంట్ల సంఖ్య మాత్రం 12,50 లక్షలకు తగ్గింది. ఇది పోయిన ఏడాదితో పోలిస్తే 4.07% తగ్గింది, పడిపోయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆదాయం పెరిగింది కానీ రిజిస్ట్రేషన్ల సంఖ్య మాత్రం తగ్గింది. రిజిస్ట్రేషన్ జరగట్లేదు, ఫీజు పెంచారు, ఆదాయం పెరిగింది అట్లా. కానీ రిజిస్ట్రేషన్లు, అమ్మకాలు ఇవి కావట్లేదు, జరగట్లేదు, రిజిస్ట్రేషన్ కావట్లేదు. భర్త మరణం తట్టుకోలేక 2 పసిపిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య. కూతురు మృతి, ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న కొడుకు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో విషాదం. భార్య మృతితో మనస్తాపం, 3 పిల్లలకు విషమిచ్చి తండ్రి సూసైడ్. చిన్నారుల ఆలన పాలన, ఆర్థిక ఇబ్బందులతో దారుణం. ఏపీలోని నంద్యాల జిల్లాలో ఘటన. ఈడ భర్త లేక తల్లి తర్వాత పిల్లల్ని చంపే ప్రయత్నం చేసింది, ఒకరు బతుకున్నారు. తర్వాత ఇక్కడనేమో భార్య చచ్చిపోతే తండ్రి పిల్లల్ని చంపేసి తండ్రి కూడా సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఏ ప్రశ్న అడిగినా అన్ని సినిమా డైలాగులే చెప్తున్నాడు సార్ ఐబొమ్మ రవి విచారణ. ఆయన సినిమాలనే, ఆయన చేసేదే సినిమాల బిజినెస్, సినిమా డైలాగులే చెప్తారు. రైట్. నిమిషానికి 1300కు పైగా బిర్యానీలు. డిసెంబర్ 31న భారీగా బిర్యానీలు ఆర్డర్ చేసిన యూజర్లు. స్విగ్గీ ఆర్డర్లలో ఇదే టాప్. తర్వాత ప్లేస్లో పిజ్జా, బర్గర్లు అంట. 1100 పైగా బిర్యానీలు ఆర్డర్ చేసుకురంట. నిమిషానికి ఒక్క నిమిషానికి 1300 అంటే ఇక మరి ఆ రోజు 9 గంటల నుంచి స్టార్ట్ చేసుకుంటే 12 గంటల దాకా, ఇక 3 గంటలు యావరేజ్గా 3 గంటలు చూసుకుంటే ఇంకెన్ని చేస్తులో చూసుకోరు. ఇక
యూరియా వాడకం డబుల్, గత 10 ఏళ్లలో రెట్టింపైన వినియోగం. 2014-15లో 10.50, 2024-25లో 20.08 లక్షల టన్నులు అయితే అయినాయంట. ఈసారి 22 లక్షల టన్నులకు పెరుగుతుందనే అంచనా. ఇప్పటికే 16 లక్షల టన్నుల వినియోగం. అవసరానికి మించి యూరియా వాడకంతో నష్టమే, నేల నిస్సారం అవుతుందంటున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు. రాష్ట్రంలో యూరియా వినియోగం ఆందోళన కరస్థాయికి అయితే చేరుకుంటుంది. గత 10 ఏళ్లలో వాడకం రెండింతలైంది. దీంతో నేలలు సారం కోల్పోతున్నాయని, భవిష్యత్తులో ఆహార ముప్పు తప్పదని అగ్రికల్చర్ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-15లో యూరియా వినియోగం 10.50 లక్షల టన్నులు కాగా 2024-25 నాటికి 20.0 లక్షల టన్నులకైతే పెరిగిందంట. 25-26 అగ్రికల్చర్ ఇయర్ ఇప్పటికే 16 లక్షల టన్నుల వినియోగం జరిగినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. యాసంగిలో ఇప్పటికే 4 లక్షల టన్నుల యూరియా రైతులు కొనుగోలు చేశారు. సంక్రాంతి తర్వాత వరి నాట్ల జోరందుకుంటున్నాయట. యూరియా మాత్రం విపరీతంగా పంట పొలాల్లో వేయడం వల్ల నేల కూడా ఖరాబ్ అయిపోతుందని చెప్పేసి వ్యవసాయానికి సంబంధించిన సైంటిస్టులు ఉంటారు కదా, సో వాళ్ళైతే చెప్తున్నారు. తక్కువ వాడితే ఎంత తక్కువ వాడితే అంత మంచిదని కూడా చెప్తున్నారు. సో ఇక పెరగనున్న సిగరెట్ ధరలు. అమెరికాలో చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. అమెరికాలో ఉంటున్న వలసదారులు ఇక్కడ చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, భారీ జరిమానాలు విధిస్తామని ఇండియాలోని అమెరికా ఎంబసీ హెచ్చరించింది. ఆ దిశగా ప్రెసిడెంట్ ట్రంప్ చర్యలు తీసుకుంటామని వెళ్ళాడంట. ఇక తాగి దొరికిన వాళ్ళు 2731 మంది అంట. ఇక రైట్, ఇది వెలుగుదిన పత్రిక. ఒకసారి ఆంధ్రజ్యోతి పత్రిక చూద్దాం. ఉరేసిన తప్పులేదు, కేసీఆర్ హరీష్ రావు సంతకం చేసి నీళ్లు దోచుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి నీటి లెక్కలు వీళ్ళు కిరణ్ కుమార్ నీటి లెక్కలకు వీళ్ళు తలలూపారు. గల్ఫ్లో అయితే జనం రాళ్లతో కొట్టి చంపేవారు. ప్రజాస్వామ్య దేశంలో గనక కసబ్లాగా కేసీఆర్ పై విచారించి నిర్ణయం తీసుకుంటాం. జూరాల నుంచి తోడితే బాబు, జగన్ లబోదిబో, పంపులు లిఫ్టు కేసీఆర్తో ఇంట్లో కనక వర్షం. పాలమూరు రంగారెడ్డిపై విచారణకు ఆదేశిస్తాం. ఆ సంగతి తెలిసే గోదావరిపై కేసీఆర్ రచ్చ. మామ అల్లులవి 24 క్యారెట్ అబద్ధాలు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కలుసుకున్నారు. 80,000 కోట్లతో 27,000 కోట్ల ఖర్చు. అలా అయితే 90% పనులు అయినట్లా? రాష్ట్ర ప్రయోజనాలకు కేసీఆర్ హరీష్ రావు ఏపీకి తాకట్టు పెట్టారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తుతున్నారట. 80,000 కోట్లుంటే 27,000 కోట్ల ఖర్చు పెట్టి ఇక పని 90% అయిపోయినట్టు, అది ఎట్లా అయిపోయినట్టు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. తాగారు, ఊగారు. కొత్త సంవత్సరం సందర్భంగా మందేసి చిందేసిన భారతీయ యువత. పూటుగా మద్యం తాగి రోడ్ల మీద హల్చల్. తూలుతూ తూగుతూ వాంతి చేసుకుంటూ గుర్గాంలో రోడ్లపై యువతి యువకుల అస్వస్థతలు. మందు ఎక్కువై స్పృహ కోల్పోయిన పలువురు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఇవే దృశ్యాలు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు. 3 రోజుల్లో దాదాపు 1000 కోట్లు. హైదరాబాద్లో ఈగిల్ తనిఖీల్లో 4, డీజే సహా 5గురికి గంజాయి పాజిటివ్. 3 కమిషనరేట్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్లో 2,731 మంది మందుబాబులు పట్టివేత. ఏపీలో 3 రోజుల్లో 500 కోట్ల లిక్కర్ సేల్. ఇక చూసుకోరు, ఇది తాగుబోతుల కథ. సిగరెట్లు ఇక మరింత ప్రియం. 40% జీఎస్టీ అదనపు సుంకం. పొగాకు ఉత్పత్తులపై కేంద్రం వడ్డన ఫిబ్రవరి 1 నుంచి అమలు. పాన్ మసాలా ధరలు భారీగా. జీడిపిలపై మాత్రం 18% జీఎస్టీ అని చెప్పేసి ఇక సిగరెట్ల ధరలు భారీగా పెరిగిపోయినాయంట. రెవెన్యూ, పోలీస్, బల్దియా ఒకే పరిధిలో. రాజధాని కోర్ అర్బన్ జిల్లాల సరిహద్దు మార్పు. హైదరాబాద్ విభజించి సికింద్రాబాద్ జిల్లా. రంగారెడ్డిలోని కొన్ని ప్రాంతాలు హైదరాబాద్లో విలీనం. సంగారెడ్డిలోని కొన్ని ప్రాంతాలు రంగారెడ్డిలో విలీనం. మల్కాజ్గిరిగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. మొదలైన కసరత్తు. ఫిబ్రవరిలో అమల్లోకి. పాలన సౌలభ్యం, మెరుగైన పౌర సేవల కోసమే. కోర్ అర్బన్ ప్రాంతంలో రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ వ్యవస్థలన్నింటికీ ఒకటే భౌగోళిక పరిధి ఉండేటట్లు చూడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్లో విలీనమైన 27 మున్సిపాలిటీలను కలుపుకొని మొత్తం కోర్ అర్బన్ గా పరిగణించి ప్రభుత్వం అందులో అని చెప్పేసి ఇక ఒకటే పరిధి, రెవెన్యూ శాఖ మొత్తం ఒకటే పరిధిలో ఉంటట్టు ప్రయత్నాలు చేస్తున్నారంట. ఇది ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రాబోతున్నదంట. ఇక కొన్ని ప్రాంతాలు హైదరాబాద్లో విలీనం, కొన్ని ప్రాంతాలు ఏమో అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి. మల్కాజ్గిరిగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. కేసీఆర్ గత ప్రభుత్వంలో ఏమేమైతే చేసిండో అవన్నీ సాపుగా మార్పు వస్తుండు. మొన్న రాచకొండ కమిషనరేట్ పేరు మార్చిండు, దాని ఆనవాళ్ళు లేకుండా చేసిండు.
మేడ్చల్ మల్కాజ్గిరి ఉంటే ఇప్పుడు దాన్ని కేవలం మల్కాజ్గిరిగా చేస్తున్నాం. అంటే కేసీఆర్ ఏమైతే చేసిండో అవన్నీ కూడా మొత్తం పేర్లు తీసేస్తున్నాడు, తీసేసి ఈయన కొత్త పేర్లు పెడుతున్నా, అందులో ఇంట్లో కలుపుతుంది, ఇంట్లో అందులో కలుపుతుంది, ఏం లేదు. ఏం చూపించుకోవాలా, నేను కూడా ముఖ్యమంత్రి ఉన్నా, ఇక నేను కూడా గిచ్చి చెప్తున్నా చెప్పుకోవాలిగా. ఇంకోటి హైదరాబాద్లో తెలంగాణలో ఇంకొక జిల్లా పెరుగుతుంది. హైదరాబాద్ పరిధిలో ఇప్పుడు 3 కమిషనరేట్లు ఉన్నాయి కదా, 4 అయినాయి ఇప్పుడు, 4th ఫ్యూచర్ 4 అయినాయి. సో ఈ 4 జిల్లాలాగా చేసే ఆలోచనలు ఉన్నారంట. ఇప్పుడు ప్రస్తుతం 3 ఉన్నాయి, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్. దాంతో పాటు ఇంకా ఫ్యూచర్ సిటీ కూడా కొత్త జిల్లా చేసి మొత్తం 4 చేస్తారంట. కమిషనరేట్ అయితే చేసిరు, దాన్ని జిల్లా కూడా చేస్తారంట. పిల్లలను పెంచలేక ఎవరు ఆదరించలేక 3 పిల్లలకు విషమిచ్చి చంపిన, ఆపై ఆత్మహత్య చేసుకున్న తండ్రి, అంత్యక్రియలకు రాని బంధువులు, 5 నెలల క్రితం భార్య ఆత్మహత్య. ఏపీలోని నంద్యాలలో ఘోరం. భర్త లేని జీవితాన్ని ఊహించుకోలేక అన్నంలో పురుగు మందులు కలిపి పిల్లలకు తినిపించి తాను తిన్న తల్లి కుమార్తె మృతి, కుమారుడి పరిస్థితి విషమం. నాగర్ కర్నూలు జిల్లాలో కల్వకుర్తిలో ఘటన. ఇట్లా జరుగుతుంది కథ. అబద్ధాలకు ఆస్కారిస్తే అది రేవంత్కే. టీఎంసీల కొద్దీ అబద్ధాలు, క్యూసెక్ల కొద్దీ అజ్ఞానం. కేసీఆర్ 299 టీఎంసీలకే ఒప్పుకున్నారని నిస్సిగ్గుగా దుష్ప్రచారం. కృష్ణా జలాల పునః పంపిణీకి కేంద్రాన్ని ఒప్పించింది కేసీఆరే. ఓవైపు కేసీఆర్ను గౌరవిస్తానంటూ మరోవైపు ఉరి తీయాలంటావా? జూరాల సామర్థ్యం 11 టీఎంసీలు, దాని కింద 5.50 లక్షల ఎకరాలు. శ్రీశైలం సామర్థ్యం 308 టీఎంసీలు, దాన్ని ఆంధ్రాకు ఇచ్చేద్దామా? బనకచెర్ల కంటే నల్లమల్ల సాగర్తో రెట్టింపు ప్రమాదం. తెలంగాణ సోయి ఉంటే ఉత్తమ్ అలా మాట్లాడు. ఆంధ్రజ్యోతితో హరీష్ రావు అయితే చెప్తున్న పరిస్థితి. సో అబద్ధాలకు ఆస్కారిస్తే అది రేవంత్ రెడ్డికి అయితే ఖచ్చితంగా ఇయ్యాల్సి వస్తుందని చెప్పేసి హరీష్ రావు అంటున్నారు. టీఎంసీల కొద్దీ అబద్ధాలు, క్యూసెక్ల కొద్దీ అజ్ఞానం ఉందంట వాళ్ళకు. సో ఏం తెలియకుండానే మాట్లాడుతురంట. కేసీఆర్ 299 టీఎంసీలకు ఒప్పుకున్నారని నిస్సిగ్గుగా దుష్ప్రచారం అయితే అబద్ధాలు చెప్తున్నారని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు అయితే చెప్తున్నారు. సో నీళ్లపై నిప్పులు. అసెంబ్లీ పాలమూరు, రంగారెడ్డి, కృష్ణా జిల్లాలపై చర్చకు సర్కారు సిద్ధం. మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. ముగిసిన 3 రోజుల విరామం, నేటి నుంచి అసెంబ్లీ పునఃప్రారంభం. కేసీఆర్ మళ్ళీ వస్తాడా ఉత్కంఠ. ఈ రాడు అయిపోయింది, వెళ్ళిపోయింది, మొన్ననే వెళ్ళిపోయింది ఫామ్ హౌస్కి కదా. లాక్డౌన్ అంతే, ఇక లాక్డౌన్లో ఉన్నాడు కేసీఆర్, బయటికి రాలేదు. ఇది ఇంకేమన్నా. స్విట్జర్లాండ్లో అగ్ని ప్రమాదం, 40 మంది మృతి, 115 మంది గాయాలు. కొత్త సంవత్సరం వేళ ఓ బార్లో దుర్ఘటన. షాంపెయిన్కు నిప్పంటుకొని అలుముకున్న మంటలంట. సరే, ఈ యూరియా రైతుల కష్టాలు చూద్దాం. ఈ యూరియాతో బాగా గూసొచ్చి పట్టది. నీ ఫోటో వచ్చింది, మీకు పంపిస్తున్నాను. నాకు అవే పంపించినావు. యూరియా షాపులో దొరకని యూరియా యాప్లో దొరుకుతుంది అని చెప్పారు, కానీ షాపులో లేదు యూరియా, యాప్లో లేదు. ఇంకా జనాలు పొద్దుగాల నుంచి సల్లే లైన్లు కట్టుకుంటా ఇక బారులు తీరుతున్నాయి లైన్లు. కాబట్టి ప్రభుత్వం మేలుకొని రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా, ఎందుకంటే దేశానికి వెన్నుముక రైతు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు ఏడిసిన రాజ్యం బాగుపడదట, ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడదట. కాబట్టి రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా వెంటనే వాళ్ళకి సరిపడా యూరియా సరఫరా చేయాలని కోరుతున్నాం. రైట్, ఇక సో ఈరోజుకు సంబంధించిన వార్తలు అయితే ఇవి. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను రాజు. థ్యాంక్ యూ.